ఒక ఆలయంలో గోడపై చెక్కిన చేపకు ప్రాణం వస్తే కలియుగం అంతమవుతుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఆ రహస్య కథ ఆంధ్రప్రదేశ్లోని ఒక పురాతన దేవాలయంతో ముడిపడి ఉంది. కడప జిల్లా నందలూరులో బాహుదా నది తీరాన ఉన్న శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి. చోళుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళతో ఇప్పటికీ భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ గోడపై మత్స్యం, సింహం వంటి శ్రీ మహావిష్ణువు అవతారాల బొమ్మలున్నాయి. 108 స్తంభాలపై భాగవతం చిత్రించి ఉంటుంది. అంతేకాదు, ఆలయ అంతర్భాగంపై ఉన్న చేపకు కలియుగ అంతానికి సంబంధం ఉందని అంటారు. సింహద్వారం, ఉత్తర గోపురం, దక్షిణ గోపుర ద్వారం, రాతి దీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ మందిరం, శ్రీ ఆంజనేయ స్వామి మండపం వంటి